నమస్తే అన్నా. ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. బాగున్నారా? కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్న ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకు నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగులు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్న. ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేయమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా. అన్నా, ఏంటన్నా ఇది? 10,000 కావాలరా. నానా, ఎక్స్కర్షన్ వెళ్ళాలి. ఓ 10,000 ఉంటే ఇవ్వు. అమ్మని అడుగుతావట్లా, నువ్వు చెప్పు. ఏమే అమరావతి, బాబు ఎక్స్కర్షన్ వెళ్ళాలంటే ఓ 10,000 అంటే ఇవ్వు. ఓ 15,000 ఇచ్చి పంపించు. అలాగేనండి. వెళ్ళు అన్నా. అన్నా, ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 ఉంటే అప్పివు. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళ పిచ్చుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలలేదు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లంగా ఉందిరా. అలాగే అన్నా. అన్నా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా. అన్నా, ఇదిగో 9,000. 9,000 ఏంటి? 1,000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా. ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబుడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలెన్ని, కొత్త ఫేసులెన్ని? పాత మొహాల వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్లే, నా ఏరియా వాళ్లే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గానీ హుడా చైర్మన్. అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా. సార్, 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకట బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీ కావాలి. ఆ పత ఆడికి మినిస్టర్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసావు. ఏమిట్రా పిండానికి ఎగబడ్డ కాకిలాగా ఏమిటా నవ్వు? పిచ్చి కుక్కలాగా నవ్వావంటే గోడ దూకొచ్చి పళ్ళు రాలగొడతాను వెధవా. గోడ దూకుతావా? ఏది దూకు చూద్దాం. ఏయ్, ఇంకో మాట మాట్లాడావంటే ఉగ్ర నరసింహమూర్తిని గోడ చీల్చుకొచ్చి తాను. ఏమండి, రోజు మా అన్నయ్యని తిట్టడమేనా? తిట్టడమా? వీడిని నరికి పోగులు పెట్టిన పాపం లేదే. వీడంటే నాకెక్కడో మండుతుందని మన పెళ్ళైన మరుక్షణం నుంచే నీకు తెలుసు. అయినా ఇంకొకసారి మీ అన్నను సపోర్ట్ చేశావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను, జాగ్రత్త. నా చేతిలో పని. రేయ్, నా చెల్లెలికి విడాకులు ఇచ్చిన మరుక్షణం నిన్ను చంపి సమాధి కట్టి ఆ సమాధి మీద హరిశ్చంద్రుడు కాటి సీనాడతాను రా. కాటి సీనాడటానికి నువ్వు బయట ఉంటే కదంటో.
మర్డర్ కేసులో ఇరికించి తప్పుడు సాక్ష్యం చెప్పించి బొక్కలు దోయించేస్తాను. అది నా చేతిలో పనే. చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్వుతారు. అసలు ఎగ్గు సిగ్గు ఆ మొహానికి ఏడిస్తేగా. రేయ్, నిన్ను! రామ్మా రా. ఏమిటి ఈ రోజు గుడిలో సంతాన గోపాల వ్రతం చేయించారా? అవును బాబాయ్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆ త్రాష్టుడి ఇంటి కోడలైన పాపాన్ని పక్కన పెట్టి ఆ దేవుడు నీకు మగబిడ్డను ప్రసాదించాలని దీవిస్తున్నానమ్మా. వస్తాను బాబాయ్, స్కూల్కి టైం అయింది. మంచిది. ఏమిట్రా కూసావు? నేను త్రాస్తున్నా దగుల్బాజీ వెధవా. నీ చెల్లెలి పెళ్లి నాడు నాకు ఇస్తానన్న 116ల కట్నం 35 సంవత్సరాలైనా ఇవ్వలేదు దరిద్రుడా. నీ మొహానికి కట్నం కూడానా? నా చెల్లెల్ని ఇవ్వటమే గొప్పరా. ఏదో నాటకాలు ఆడుకునే కుర్రాడంటేను సినిమాల్లో చేరిపోయి ఎస్వి రంగారావు అంత యాక్టర్ అవుతావని నమ్మి నా చెల్లెలు బతుకు నాశనం చేసుకున్నాను రా. పెళ్ళైన 2వ వారమే తెలిసిపోయింది నీ టాలెంట్ పందిరి నాటకాలకే పరిమితం అయిపోతుందని. ఒరేయ్, ఒక నటుణ్ణి పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడతావా? ఆ నటరాజు నిన్ను క్షమించడరా. కాళ్ళ కిందేసి చచ్చేదాకా తొక్కుతాడు. ఏడిసావు. శ్మశానంలో మిగిలిపోయిన కట్టెలమ్ముకునే ఫేసు. నువ్వు కూడా నటుడివేనా? ఒక్కసారి మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకొని నీ మొహాన్ని. నీ భేతాళ్ళు మొహం కూడా మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో తెలుస్తుంది. రేయ్, పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ నువ్వేరా? లోకంలో ఉన్న క్రిమినల్స్ అందరూ నువ్వేరా? ఏమిటి గొడవ? లోపలికి వెళ్ళి ఆయన సంగతి నేను చూస్తాను. ఏమిటి మా నాన్న సంగతి నువ్వు చూస్తావా? నాన్న ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళానా? ఏడు పెద్ద పుడింగ్ లాగా చూస్తాను. చూస్తావా? చూస్తాను. కబరెట్టాను. ఆ నరసం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకీ. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కరుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కరుద్దో? ఊరుకో అబ్బాయా, మేము అన్ని మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి. కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్త పాలే బాగుంటాయి. రాణి, మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కానీ తీసుకో. మంచి పిల్ల. సరే కనపాయా, ఇందాక నువ్వు ఇంత గ్లాసు ఇలాంటప్పుడు చాలిపోతావంట. నా జాకీ రాజా. ఇదో సోరమత యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రా రాజా రా. భయమా? భయం లేదు, రా.
రాజా I love you, రాజా. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నేను చెప్పనా చెల్లె, ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చూసేవరా కేశవ, కాబోయే భర్త అనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ్ గారు మా బావ వరుస. హాస్యవాడిన ఉడుక్కుంటాడు. ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం వాడికి నేర్పిస్తుందిలే. బావా ఇంటికేనా? రా సైకిల్ ఎక్కు. ఏంటి, నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంట మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. మ్మ్. చెల్లెలేదో ఆశగా పిలుస్తోంది, వెళ్ళొచ్చు కదా. కేశవరావు గారు రండి చెప్తా. ఇక్కడికి రా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 ఉంటే కుద్దండి. మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గుచేట రమణ గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు. ఆపండి ఆపండి, 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. పక్క వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఎక్కడా ఇక్కడే ఉన్నా. ఎక్కడంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు రాజుగారు, నేను తప్పలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అది ఎక్కడ వచ్చాడు? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు. చెప్తే వాళ్ళు చంపేస్తారు. నాకు ఎలాగా చంప తప్పదు. వాడు నిన్ను చంపడు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళు చెప్పవు కదా. చెప్పు. చెప్తా కదా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం